నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మిల్కీ జదక్ గాంధీ. మీకు చదువు అంటే అసలు ఇంట్రెస్ట్ లేకపోతే, పుస్తకాలు తెరవగానే బోర్ అనిపిస్తే, ఎగ్జామ్స్ రాగానే టెన్షన్ పెరిగిపోతే ఏం చేయాలి? ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. కానీ దీనికి ఒక మంచి సొల్యూషన్ ఉంది. ఈ వీడియోలో చదువుపై ఎలా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, ఫోకస్ ఎలా మెయింటైన్ చేయాలి, స్మార్ట్ గా ఎలా నేర్చుకోవాలి అన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. జనరల్ గా చాలా మందికి ఈ ఇష్యూ ఉంటుంది. లైక్ చదువు అంటే బోర్ అనిపిస్తుంది, కాన్సన్ట్రేట్ ఉండదు, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ గా ఉండదు, కానీ ఎగ్జామ్ టైమ్ లో మాత్రం చాలా భయంగా అనిపిస్తుంది. సో ఈ సిచ్యువేషన్ చాలా మందికి ఉంటుంది. కానీ దీన్ని మార్చుకోవడం అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోలో ఎడ్యుకేషన్ పై ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి అద్భుతమైన ఒక 5 టిప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, చదువును సరదాగా మార్చుకోండి. అంటే చదువు బోరింగ్ గా అనిపిస్తే దాన్ని ఆసక్తికరంగా మార్చుకోవడం నేర్చుకోవాలి. క్లాసికల్ పద్ధతుల కంటే ఒక క్రొత్త స్టైల్లో చదవండి. వీడియోస్ ని లెక్చర్స్ రూపంలో గానీ, లెసన్స్ ని స్టోరీ రూపంలో గానీ, గ్రూప్ డిస్కషన్ లాంటి క్రొత్త మార్గాలను యూజ్ చేయండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ గా క్వశ్చన్స్ వేసుకుని చదవడం వల్ల మీలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సెకండ్ వన్, ఎడ్యుకేషన్ వల్ల యూజ్ ఏంటో తెలుసుకోవాలి. అంటే మనకు ఉపయోగపడిన విషయాల మీద మనసు పెట్టడం వల్ల ఏమైనా యూజ్ ఉందా, మీరు చదువుతున్న ఎడ్యుకేషన్ వల్ల యూజ్ ఏంటి అనే విషయాన్ని మీకు మీరే సెల్ఫ్ గా క్వశ్చన్స్ వేసుకోండి. ఎవరైనా మీరు ఇష్టపడే ఫీల్డ్ లో సక్సెస్ అయితే వారి గురించి తెలుసుకోండి, వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. సో ఎందుకు చదవాలో అర్థమైతే ఆటోమేటిక్ గా చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ నేను చదవకపోతే నాకు వచ్చే నష్టాలు ఏమేమి ఉన్నాయి, లాభాలేంటి నష్టాలేంటి, క్లారిటీ ఉండాలి. ఎప్పుడైతే లాభ నష్టాల క్లారిటీ మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుందో అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? థర్డ్ వన్, చదువుకునే అలవాటు ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. అంటే చదవడానికి ఇంట్రెస్ట్ రాకపోవడానికి పెద్ద కారణం ఏంటంటే ప్రాపర్ స్టడీ ప్లానింగ్ లేకపోవడమే. డైలీగా చదువుకునేలా ఏదో ఒక టైం ని సెట్ చేసుకోండి. చిన్నగా స్టార్ట్ చేసి స్లోగా టైం ని ఇంక్రీజ్ చేయండి. స్టడీ చేసే మధ్యలో బ్రేక్స్ తీసుకొని ఎడ్యుకేషన్ ని గేమ్ లో మార్చుకుంటే బోరింగ్ అనిపించదు. ఫోర్త్ వన్, ఎడ్యుకేషన్ ఎప్పుడు ప్రెజర్ గా ఫీల్ అవ్వకండి. అంటే ఎక్కువ ప్రెజర్ వల్ల ఎడ్యుకేషన్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో అందుకే రిలాక్స్ అవుతూ ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ప్రెజర్ ను తగ్గించే టెక్నిక్స్ ని ఫాలో అవ్వండి. మెడిటేషన్స్, మ్యూజిక్ వినడం, చిన్న చిన్న అవుటింగ్స్ కి వెళ్ళడం మీ మనసును హాయిగా ఉంచుతాయి. ఇక ఫైనల్ గా ఫిఫ్త్ వన్, మీ లైఫ్ లో ఒక మంచి రోల్ మోడల్ ని పెట్టుకోండి. అంటే మీరు ఏం చేయాలో తెలియకపోతే మీ పేరెంట్స్ ని గానీ, మీ సీనియర్స్ ని గానీ, మీ లెక్చరర్స్ ని గానీ వీరి యొక్క హెల్ప్ తీసుకోండి. వాళ్ళు మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. చదువులో ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని ఎలా ఫేస్ చేయాలో మెంటర్స్ దగ్గర తెలుసుకోండి. చదువుపై ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి సరైన మార్గాన్ని ఫాలో అయితే స్లోగా అదే అలవాటుగా మారిపోతుంది. మీకు నచ్చే పద్ధతిలో నేర్చుకోవడానికి ట్రై చేయండి. డిసిప్లిన్ ఫాలో అవుతూ ఉండండి. ఆటోమేటిక్ గా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.